నమస్తేనా. నమస్తే. నేను ఈరోజు వచ్చేసి పెద్దకడమూరు గ్రామం, పెద్దకడమూరు మండలం, కర్నూలు జిల్లా అనే గ్రామానికి రావడం జరిగింది. మనం ఈరోజు వచ్చేసి యూనిసెమ్ కంపెనీ అర్జున్ డీలక్స్ అనే వెరైటీని చూడడానికి వచ్చాము. అన్న రైతు పొలంలోనే మనం ఉన్నాము. రైతు మాటలో మనం ఈ రకాన్ని ఏ విధంగా ఉంది, ఇప్పటికి ఎన్ని కోతలు కటింగ్ అయింది అనేది అన్న మాటలో చెప్తాడు. అన్న మీ పేరునా? నా పేరు స్వరూపు. స్వరూపు. ఏ ఊరు మీది? పెద్దకడమూరు. ఏ రకం సాగు చేశారనేది? అర్జున్ డీలక్స్. ఎన్ని కోతలు కోసారు ఇప్పటికి? 2 కోసినాను. 2 కోతలు కోసారు. పొలం ఎంత మొత్తం ఇది? ఇది ఎకరం ఉంటుంది. ఫస్ట్ కోత ఎన్ని క్వింటాలు అయిందా? ఫస్ట్ ఇది 2 క్వింటాలు అయింది. ఓకే. ఇప్పుడు 24 సంచులు దిగింది. ఓకే. ఇప్పుడు ఈ రకం ఎంత? ఒక 4 నుంచి 5 క్వింటాలు కావచ్చా? ఇప్పుడు రెండో కోత ఇప్పుడు కావాలి. ఒక 3 కానీ 4 కానీ కావాలి. అదే ఫస్ట్ది 2 క్వింటాలు, ఇప్పుడు వచ్చేసి 3, 4 ఇప్పుడు కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఇది 2 కోతలు మనం కోసిన తర్వాత కూడా చేను అనేది ఇప్పుడు ఈ రకంగా ఉంది, అంతేనా? ఈ రకం ఉంది. కాయ సైజులు ఎట్లున్నాయినా మీకు? సైజులు కొంతవరకు బాగానే ఉంది. దిగుతుంది. ఓకే. సైజులు అంటే జంపు బాగా దిగుతుంది. ఇది మొన్నే వచ్చింది. ఇంకా ఇది ఎక్కువ అంత ముందు అది తీగా ఉండే వాళ్ళ పడి అది అంతా కొద్దిగా వర్షాలు తక్కువ అయ్యి క్లైమాక్స్ కూడా కొద్దిగా బాగుండేదానికి ఇప్పుడు లేస్తుంది అనమాట. లేచి ఇంకా అప్పుడు కొద్దిగా అట్లే లైన్ లో ఉంది, కొట్టుకుంటూ పోతున్నాం మందులు. సీడ్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నారని ఈ విత్తనాన్ని? రేవంత్. ఏ ఊర్లో? ఎమ్మిగనూరులో రేవంత్ అంగిట్లో తీసుకున్నారు. అంటే మీరు ఇప్పుడు ఇంకా ఈ రకంగా చేను ఉంది కదా, మీరు మొత్తం చేను అయిపోయేంత వరకు కూడా ఇంకా ఎన్ని క్వింటాలు ఆశిస్తున్నారన్న? మీరు ఎన్ని క్వింటాలు రావచ్చు మీకు? ఇంకా ఎన్ని క్వింటాలు అని చెప్పలేము, కాకపోతే వస్తుంది మా వారికి అనే కట్టుకుంది అంతే. ఓకే. అంటే నేనేమంటున్నా అంటే మీరు ఇన్ని క్వింటాలు అనేది ఒక ఎక్స్పెక్టేషన్, ఇది అంతే. పర్టికులర్ గా నాకు 15 క్వింటాలు అనుకున్నాను. 15 క్వింటాల వరకు రావచ్చు. ఓకే అన్న కూడా రైతు, మన పెద్దకడమూరే అన్న కూడా చేను, పక్కల చేను. అన్న కూడా 2 మాటలు దీని గురించి, పొలం గురించి వివరిస్తాడు. అన్న మీ పేరునా? ఈరన్న. ఈ వెరైటీ ఎట్లుందనా? బాగున్నా. 2 సంవత్సరాలు వేసింటే పోయిన సంవత్సరం వేసిన, ఈ సంవత్సరం అయితే వేయలేదు. డీలక్స్ లో మామూలు సూపర్ 10 వేసుకున్నాము. ఈ సంవత్సరం అయితే వేయలేదు. బాగుంటది సీడ్ అయితే, బాగుంటది. ఎట్లా 10 మందికి మేము రైతులకి రెఫర్ చేయొచ్చు అంటావా? చేసుకోవచ్చు. ఏమంటే తెగులు తక్కువ దీనికి, ముడత తక్కువే, కొంచెం పేను కూడా తట్టుకుంటది. సైజులు బాగా వస్తాయి. కలర్ బాగా ఎక్సలెంట్ ఉంటది. కలర్ కాయ మాత్రం కలరు మార్కెట్ లో దీనికి మించింది ఉండదు. అంటే రేట్ విషయంలో మాత్రం ఫస్ట్ ఇదే ఉంటది.